కార్తీక మాసంలోని సోమవారం నాడు శివుని దర్శించుకుంటే మరింత పవిత్రత చేకూరుతుందని భక్తులందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం, పార్వతీపురం, మన్యం ఈ రెండు జిల్లాల్లో కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. అయితే ఈరోజు మనం ఓ అరుదైనటువంటి శివాలయం దగ్గరికి వచ్చున్నాం. విజయనగరం జిల్లా పోస్పాట్రాగం మండలంలోని కొవ్వాడ అనేటటువంటి గ్రామం దగ్గరికి వచ్చున్నాం. ఈ గ్రామంలో ఉండేటటువంటి శివాలయం ప్రత్యేకత ఏంటంటే, శ్మశానంలో ఉండేటటువంటి శివలింగానికి ఇక్కడ ఈ ప్రాంతంకు చెందినటువంటి వేలాది మందిగా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అర్చనలు చేసేటటువంటి సంప్రదాయం ఉన్నాం. ఇదంతా కూడా రుద్రభూమి, అంటే శ్మశానాన్ని దగ్గర ఉండేటటువంటి ఈ శివాలయంకి ఎక్కువగా భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. తొలుత ఈ పంట పొలాల్లో ఉండేటటువంటి వినాయకుడిని ఈ విధంగా తొలుత అర్చనలు చేస్తారు. ఎందుకోసం అంటే పంటలకన్నిటికీ కూడా తొలుత ఆదిదేవుడిగా ఉండేటటువంటి వినాయకుడికి మహిళలు, ముత్తైదువులు అందరూ కూడా, దీక్షాదారులు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు అనేటటువంటి చేసేటటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. అలాగే చోళుల కాలంలో అంటే సుమారు 700 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక శివలింగం ఇక్కడుంది. ఆ శివలింగానికి ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా అర్చనలు చేస్తారు. ఇదంతా కూడా పంట పొలంలోనే. ఎక్కడైనా సరే శివాలయంకి పెద్ద కోవిల అవన్నీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం కనీసం కోవిలు కూడా లేదు. పురాతన కాలం నుంచి ఇదే విధంగా ఇక్కడ శివాలయం శివుడిని ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ రుద్రాభిషేకాలు జరుగుతాయి, కుంభాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా శివుడికి విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి. వీటితో పాటు త్రిమూర్తులకు సంబంధించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తాలూకా ప్రతిమలు కూడా ఇక్కడ సుమారు 700 చోళుల కాలం నాటి నుంచి కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. వాటికి ఇలాగనే పూజలు చేసేటటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ సాంప్రదాయం నేపథ్యంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది పెద్దలందరూ కూడా కంకణం కట్టుకొని ఈ మహాశివరాత్రి రోజు కావచ్చు, ఇలా పవిత్రమైనటువంటి రోజుల్లో శివుడికి అర్చనలు చేసేటటువంటి సాంప్రదాయం ఉంది. చెప్పండి, అసలు ఈ ఆలయం తాలూకా ఆలయం ఇక్కడ లేదు, శివుడి తాలూకా విగ్రహానికి అర్చనలు జరుగుతున్నాయి ఈ రుద్రభూమిలో. ఎందుకింత ప్రాశస్త్యం ఉంది ఇక్కడ? ఈ శివాలయం పురాతన శివాలయం అండి, చోళుల కాల శివాలయం. ఈ శివాలయం దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకుంటే భక్తులకు ఒక నమ్మకం. సంతానం లేని వారికి సంతానం కలిగింది. చాలామంది ఈ గ్రామంలో సంతానం లేని వారు ఉన్నారు. అలాగే వివాహం కాని వారు ఎన్నో సంబంధాలు చూసినా సరే ఈ శివాలయం దగ్గరికి వచ్చి శివాలయం చేస్తే ఇక్కడ వివాహాలు జరిగాయి. మనకు మన లింగాలు ఉన్నాయి కదండి, జ్యోతిర్లింగాల్లోని ఇదొక జ్యోతిర్లింగంగా మన పురావస్తు శాఖ వారు నిర్ణయించారు. మీరు చెప్పండి, ఈ శివుని విగ్రహానికి కోవిలు కూడా లేదు, ఎన్నాళ్ళ నుంచి ఉంది? అసలు శాస్త్రీయ కోణంలో చూస్తే దీనికి ఇంత చరిత్ర ఉందని ఎవరు నిర్ధారిస్తున్నారు? మన జోనల్ ఏడీ పాల్గొన్నరావు గారు కూడా మన శివాలయం దర్శనం చేసుకోవడం జరిగింది. అతను ఎనాలిసిస్ చేసిన తర్వాత ఈ శివలింగం కానీ, ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కానీ, కొంచెం దూరంలో మహిషాసురుని వర్ధిని అమ్మవారు కానీ 13వ శతాబ్దం చెందినవని, చోళుల కాలంలో స్వయంభూ శివాలయం వెలిసిందని, తురుస్కుల కాల దండయాత్రలో ఇక్కడ గుడి కూలిపోయిందని చెప్పడం జరిగిందండి. ఆనాటి నుంచి కూడా ఈ శివాలయం చుట్టుపక్కల ప్రజలు దర్శనం చేసుకుంటుంటారు. కానీ గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలలాగా మా గ్రామ యువకుల ప్రోత్సాహంతో, శివాలయం కమిటీ ప్రోత్సాహంతో ఒక ఉత్సవాల్లా జరుపుకుంటూ ఉన్నాయి. కార్తీక సోమవారాల్లో కానీ, శివరాత్రి కాలంలో కానీ ఉత్సవాల్లా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు మేము లక్ష దీపోత్సవ కార్యక్రమం మన ప్రాంత ప్రజలు, మన జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని సదుద్దేశంతో, మా శివుడి అనుగ్రహం మన జిల్లా ప్రజలకు ఉండాలని ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారాలని మా ప్రాంత ప్రజల కోరిక. మా ఆలయ యొక్క విశిష్టతను ప్రభుత్వ దృష్టికి జోనల్ ఏడీ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే గారు నేతృత్వంలో, స్థానిక ఎంపీ గారి నేతృత్వంలో, మార్కెట్ చైర్మన్ బంగారాజు గారి నేతృత్వంలో మన ఈ శివాలయ విశిష్టతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఒక పుణ్యక్షేత్రంగా మార్చాలని మా ప్రాంత ప్రజలు, మా కోరిక కూడా. మనం చూస్తున్నాం, సుమారు 7 శతాబ్దాల క్రితం వెలసినటువంటి ఈ శివలింగానికి మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు. ఈ శివలింగానికి ఆనుకుని ఉండేటటువంటి వినాయకుడు కావచ్చు, మిగిలినటువంటి దేవతామూర్తులు ప్రతిమలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే పూర్వకాలం నుంచి కూడా ఆ 700 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి ఆలయం లేకుండా ఒక ఆరుబయలు ప్రదేశంలో పంట పొలాల మధ్యన ఉన్నటువంటి శివలింగానికి ఇక్కడ అర్చనలు జరిగేటటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఇంత చరిత్ర ఉండేటటువంటి ఈ శివలింగానికి
ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని స్థానిక పెద్దలు స్పష్టం చేయడం జరిగింది. కొవ్వాడ గ్రామం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.